హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కోసం రైతులు ఆరబోసిన వరి ధాన్యం చోరీకి గురైంది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత కొద్ది రోజులుగా వరి ధాన్యం ఆరబోసుకుంటూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యాచ్ల కోసం వేచి చూస్తుండగా వారు పోసిన ధాన్యం రాశిలో నుండి కొన్ని బస్తాల ధాన్యం తక్కువ కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పంట చేతికొచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ఇక్కడ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 25 బస్తాల ధాన్యం చోరీకి గురైందని వారు తెలిపారు. ఇటువంటి సంఘటనలు గతంలో జరిగిన అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ శ్రద్ధ చూపలేదని చెప్పారు. ఇప్పటికైనా రైతులకు నష్టం కలిగించే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు తోడేటి చిన్న సదానందం. నేను పోయిన ఆదివారం నాడు వరి కోసిన. వర్షం కారణంగా నేను పరదగప్పి రోజు వచ్చి చూసుకొని పోయిన తర్వాత రోజు వచ్చి చూసినా నేను మళ్ళీ ఇవాళ పొద్దున వచ్చి చూసే వరకు మా వడ్లన్నీ పోయినాయి. 7 బత్తాల దానిక పోయినాయి. మేము ఎవరికి కాంప్లిమెంట్ చేయాలి? మాకు ఇట్లా ఇంకా 4-5 కూడా పోయినాయి. ఈ పరిస్థితి ఇటువంటిది రాకుండా అధికారులను కోరుతాను నేను. మేము 6 కాలం చేసి ఇటువంటి జరిగితే మేము ఎవరికి చెప్పాలి? ఎవరికి మాకు స్పందించేటోళ్ళు ఎవరు ఉన్నారు? 6 కాలం కష్టం చేసి మేము ఈ రకంగా చేస్తే మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా చేస్తాను. మేము మా గోడ ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము 6 కాలం కష్టం చేసి నార్లు కొనుక్కొచ్చుకొని వేసుకొని అది చేసినాము. చేసి నేను 8 రోజుల కింద వడ్లు తెచ్చి ఈడ పోసుకుంటే సూరు నీళ్లు తడిసి అవి ఏమని అంటే కింద తడితే కూల 2000 రూపాయలు ఇచ్చి ఎత్తి రేకుల కింద పోపించుకుంటే నేను ఆ వడ్లు నిన్న 3 రోజుల బట్టి పోపించిన రేకుల కింద పోపిస్తే రేకుల కింద వడ్లు ఒక 6 బస్తాలు 8 బస్తాల దాకా తోడుకొని ఎత్తుకపోయిన రాత్రి. నేను నిన్న పొద్దున వచ్చి నేర్పుకున్నా. ఇక్కడ రాత్రి 9 దాకా ఉన్నా. 9 అయినాక ఇంటికి వెళ్ళిపోయినాక ఇక మళ్ళీ తెల్లారి 5 గంటలకే వచ్చిన. నేను ఇక్కడికి వచ్చే వరకు అన్ని తోడు ఉన్నాయి. ఎక్కడ వడ్లు అక్కడనే 3 దిక్కుల తోడు ఉన్నాయి. తోడుకొని ఎత్తుకపోయినారు. సంచులు పెట్టి తోడుకున్నారు. మీరు ఏం చేస్తారో చేయండి, స్పందించాలని చెప్పు. అయితే 8-10 రోజులు అవుతుంది మా వడ్లు కోసి. ఈ వేసిన నుండి నేర్పుకోలే, ఏం చేయలే. 5-6 రోజుల దాకా వానవాడి సపోర్ట్ చెక్కనే పోకుండా అచ్చుకుంటా పోకుండా ఉన్నా. అలా ఉంటానే పోతానే అన్నది చూసుకోలే నేను. ఇప్పుడు నేర్పినందుకు అన్ని వారద వానో అని సపోర్ట్ ఎక్కుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తోడుకొని పోయారు. నేర్పిన వాటిని తోడుకొని పోయారు. మీరు ఏం చెప్తారో చేయరు, మీరే చూస్తారు. ఏం చెప్తారో చేయరు సార్. అంతే.